ఎలక్షన్స్ అయితే ఎప్పుడైనా జరిగేటటువంటి అవకాశం ఉంది, ఇది క్లియర్గా ఉంది కదా. అయితే ఇప్పటికిప్పుడు జరగకపోవచ్చు, కానీ ఒకటి జనాభా లెక్కల సేకరణ అన్నటువంటిది వచ్చే ఏడాదికి మొదట్లోనో మధ్యలోనో అయిపోతుంది. ఆ తర్వాత నియోజకవర్గాల పునర్విభజన, ఆ తర్వాతన ఎనీ టైం రెడీ. ఏంటది అంటే జమిలి ఎన్నికలు, లోక్సభలో తీర్మానం, రాజ్యసభలో తీర్మానం. సాధారణంగా ఇక్కడ కోర్టులు ఇన్వాల్వ్ అయ్యి ఆపితే తప్పించి రామ్నాథ్ కోవింద్ కమిటీ ఇచ్చినటువంటి వేదిక ప్రకారం అయితే కనుక దానికి రాజ్యాంగ సవరణ కూడా అక్కర్లేదు, డైరెక్ట్గా చేయొచ్చు అన్నటువంటి. అదే జరిగితే కనుక దాని మీద అయితే ఆటోమేటిక్గా కోర్టులో ఛాలెంజ్ చేస్తారు, సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అవ్వాల్సి ఉంటుంది, అదేం చెప్తుందో చూడాల్సి ఉంది. బట్ ఫైనల్గా అయితే మాత్రం జమిలీ ఎన్నికలకు సిద్ధం కావాల్సిందే. అంటే అత్యంత వేగంగా పనులు ప్రిపేర్ చేసుకోవాలి. కాబట్టి సూపర్ 6 పథకాలకు సంబంధించి ఇప్పటికే గ్యాస్ బండ్ అందుకనే వేగంగా ఇస్తున్నారు, మిగతా వాటిని కూడా ఇవ్వడానికి ప్రిపేర్ చేసుకోవడం బెటర్.